ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరం సరే పరిశీలన చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోని కుజుడు స్వక్షేత్రంగా సంచారం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యవంతమైన జీవనం పొందాలి అని మీ కోరిక నెరవేరబోతుంది. ఇలాంటి కాల సమయంలో కోపం, ఆవేశం, అనర్థంగా మాట్లాడడం, చెడుగా వినడం, చెడుగా ప్రవర్తించడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి లేకుండా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా మీరు ఉండగలిగినట్లయితే స్థిరచరాస్తులలో మంచి యోగదాయకం, ఉద్యోగాలలో, వ్యాపారంలో ప్రమోషన్స్ మీకు చాలా అవకాశం ఉందని చెప్పి గమనించాలి. కాకపోతే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా మీరు భూతదయతో, భగవంతుడితో, దైవ ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, సకాలంలో డబ్బులు అందడము, మీరు అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు తగాదా, వాహన ప్రమాదం, జల ప్రమాదం, వాయు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగ్యత. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నిత్యము రుణభయం, రోగభయం, శత్రుభయం, మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి యోగా, ఆసనం, మెడిటేషన్ చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన విధానము మీ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అద్భుతమైన ధనం మీ సొంతం కాబోతుంది. వ్యయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, విలాసవంతమైన జీవనాన్ని పొందాలని మీ కోరిక మంచిదే. కాకపోతే దానికోసము గొప్పలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దాన్ని కొద్దిపాటిగా ఖర్చులను తగ్గించుకోగలిగినట్లయితే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ధనపరమైనటువంటి కుబేర సంపన్నులు మీరే అవుతారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేవారు, స్వయం వృత్తుల వాళ్ళు, మార్కెటింగ్, వ్యాపార రంగంలో ఉన్నవారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఇంకను ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ
అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మన అరచేతిలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఇక్కడ ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అక్షయము అనగా నశించబడనటువంటిది. కాలభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం. గృహంలో కుష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం. అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం. ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి మనకు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి పొందగలరు. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, స్వామివారి యొక్క కంకణము, ఉట్టి, ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 41 రోజు కుష్మాండ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా, ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు, లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేటా బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన వారి యొక్క గణాలు గుణాలు జంతు పరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ, ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ, 490 కేసులు పెట్టుకోవడం కానీ, పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగా విడాకుల దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి, పేరు యొక్క మొదటి అక్షరం ఏం రాగలగాలి, రాబోయే కాలంలో ఆ పేరులో ఉండబడిన వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే, అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది. కనుక వాటి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం.